హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ ట్రావెలర్ మనీ. మనం ఇప్పుడు చూస్తున్నాం మచిలీపట్నంలో గల పాండురంగ స్వామి టెంపుల్ చిలకలపూడి. ఇది మచిలీపట్నం నుంచి 3 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ని చిలకలపూడి పాండురంగ స్వామి టెంపుల్, రుక్మిణి పాండురంగ స్వామి టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ విజయవాడ నుంచి 75 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఎంట్రన్స్ బయట. ఇటు నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఈ స్వామివారు స్వయంభూగా వెలిశారు. శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం, చిలకలపూడి, మచిలీపట్నం. ఇదైతే ఎంట్రన్స్. లోపలికి కార్స్ అయితే అలా ఉంది. ఇదైతే టెంపుల్. లోపలికి ఎంటర్ అయిపోయాం మనం. లెఫ్ట్లో రుక్మిణి దేవి అమ్మవారిది టెంపుల్ అయితే ఉంది. ఇక్కడైతే రథం ఉంది రైట్ సైడ్. ఇక్కడున్న స్థల ఇది రుక్మిణీదేవి అమ్మవారి టెంపుల్. చూసారా, అక్కడ కనిపిస్తుంది రావి చెట్టు. టెంపుల్ అయితే బయట అయితే బాగా అయితే కలరింగ్ అయితే బాగా చేశారు. అక్కడ రథాన్ని కూడా మనం చూడొచ్చు. అక్కడ కనిపిస్తున్న రావి చెట్టు కింద అయితే స్థల పురాణం ప్రకారం ఒక ఋషి అయితే తపస్సు అయితే ఇప్పటికీ చేస్తున్నారని చెప్తూ ఉంటారు. ఇక్కడ గుడి బయట అయితే దశావతారాలని పెయింటింగ్ అయితే చేశారు. చాలా విశాలంగా అయితే ఉంది గుడికి ఎంట్రన్స్ మొత్తం. ఇక్కడ మండపం అయితే ఉంది. ఈ మండపంలోనే పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక బావి కూడా ఉంది, పెద్ద బావి. టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంది. ఇదైతే ఆకాశ దీపం. ఇదే ఎంట్రన్స్. మనం లోపలికి అయితే వచ్చాము, చూస్తున్నారు. ఇదైతే మెయిన్ హాల్. చాలా విశాలంగా అయితే ఉంది. టెంపుల్కి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడున్న స్థల పురాణం ప్రకారం కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామివారు స్వయంభూగా, అందరూ చూస్తుండగానే స్వయంభూగా ఒక కాంతి రూపంలో స్వయంభూగా వెలిశారు. – 1929లో అయితే ఈ టెంపుల్ స్వయంభూగా స్వామివారు అయితే వెలిశారని స్థల పురాణం అయితే చెప్తుంది. ఇక్కడ శివాలయం కూడా ఉంది. సహస్ర లింగాలు అయితే ఉన్నాయి, మీరు చూస్తున్నారు ఇప్పుడు. శ్రీ పాండురంగ స్వామివారి టెంపుల్ అయితే మెయిన్ ఎంట్రన్స్ ఇది. స్వామివారిని మనం అయితే చూడొచ్చు వీడియోలో. ఇక ఇక్కడ నుంచి వీడియోస్ నాట్ అలౌడ్ అయితే బోర్డు అయితే ఉంది. ఇక్కడ దాకా అలౌ చేస్తున్నారు. ఇక్కడున్న స్వామివారిని మన చేతులతో పాదాలను తాగి కోరికలు అయితే కోరుకుని స్వామివారిని దర్శించుకోవచ్చు. పండరీపురంలో పాండురంగ స్వామి వారికి
ఎలాగైతే మనం తాకి పాదాలను తాకి దర్శనం చేసుకోవచ్చో సేమ్ ఇక్కడ కూడా అలాగే స్వామివారిని పాదాలను తాకి మనం దర్శనం చేసుకోవచ్చు. చిలకలపూడి అనగానే గోల్డ్ కవరింగ్ షాప్స్ అయితే చాలా ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు మీరు అదే. వీటిని గిల్ట్ నగలని, 1 గ్రామ్ నగలని, బెంటిన్ నగలని చాలా అయితే షాప్స్ ఉంటాయి ఇక్కడ వరుసగా. ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ షాప్స్ అయితే ఉంటాయి. చిలకలపూడి అంటేనే పాండురంగ స్వామి గుడి, తర్వాత ఈ 1 గ్రామ్ గోల్డ్ అయితే షాప్స్ చాలానే ఉంటాయి. ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ దొరకనిది ఐటమ్ అయితే ఉండదు. చూస్తున్నారుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్. బాయ్ ఫ్రెండ్స్.